హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం గుండె నిండా గుడి గంటల సీరియల్ ఎపిసోడ్ రివ్యూ గురించి, అలాగే అప్కమింగ్ ఎపిసోడ్స్ ఏం జరుగుతాయనేసి నేను చెప్తానే ఉన్నాను. మీకు నిన్న చెప్పాను, మొన్న చెప్పాను. ఈ విధంగా ప్రతిరోజు అయితే మీకు అప్డేట్స్ అయితే వస్తాయంటే మీరైతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, అలాగే లైక్ చేసి వీడియో చూడండి. నేను చెప్పినట్టే మన కనకం గారు అయితే ఏదో ఒక ప్రకారంగా దొరికిపోతారు అని చెప్పాను. ఆ దొరికిపోయేది అయితే ఎలా జరిగింది అనేసి ఈరోజు ఎపిసోడ్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ ఎపిసోడ్ చూసిన తర్వాత నేను ఈ రివ్యూ చేస్తాను. మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. చాలా మంది చూస్తూ ఉంటారు, లైక్ చేయట్లేదు, దానికోసం చెప్తున్నాను. ఇప్పుడు మనం ఎపిసోడ్లోకి కానీ వెళ్ళిపోయినామంటే ఈరోజు ఎపిసోడ్లో చాలా వండర్స్ అయితే మనం చూసాము. ప్రభావతి గారు ఫస్ట్ టైము మన మీనాన్ని అయితే పొగిడారు. అది ఎలా పొగిడారు ఏమనేసి లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. అలాగే మన రోహిణి కూడా మీనాకు సపోర్ట్ చేసింది, శృతి మీనాకు సపోర్ట్ చేసింది. బాలుని అసలు మనము ఎప్పుడు ఫైర్లో చూసే బాలుని కూల్గా చూసాం. మీనా ఒక్క 10% ఫైర్ అయితే శృతి మాత్రం 100% ఫైర్ అయింది. ఈరోజు మొత్తం శృతి చుట్టూనే తిరిగింది ఎపిసోడ్. శృతి ఎప్పుడు వస్తుందా, శృతిగానే కదా వీడియో తీసింది అనేసి మనం అంతా అనుకుంటాను. సోషల్ మీడియా పవర్ ఏందో శృతి మరొకసారి నిరూపించింది. కానీ సీరియల్ అయితే మాత్రం చాలా బాగుంది. వాళ్ళు ఎన్ని కుతంత్రాలు చేసినా కానీ కావాలనే మీనా సాంబార్ పోసేటట్టు చేసింది. అక్కడ చేసిన తర్వాత మీనా రూమ్లోకి పోయేసి ఆ పుస్తలతో దొంగతనం చేసి అది ఎత్తుపోయి కారులో పెట్టేసింది. ఆ కారులో పెట్టేసిన తర్వాత మన మీనా అయితే అది ఎతకడానికి పోతే అక్కడ దొరకలేదు, మీనాకు దొరకలేదు. దొరకపోయేసరికి ఎవరైనా సరే కంగారు పడతారు. ఇక్కడ ఒక విషయం గమనించాల్సింది ఏమంటే, ఇక్కడ డబ్బుండే కోడళ్ళు ఏమైనా చేయొచ్చబ్బా, డబ్బు లేని కోడళ్ళు ఒక చిన్న మిస్టేక్ చేసినా కానీ ఇదే వస్తుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్క సమాజంలో జరుగుతూ ఉండేది ఇదే. అందుకోసం అనేసి మీనాని మళ్ళీ రేపు ఎపిసోడ్లో కూడా మనం చూసుకున్నట్టయితే మీనాని అయితే నువ్వు అందరి ముందర పరువు తీసావు అని చెప్పేసి అంటుంది. అక్కడ కనకం గారు చేసిన పని శృతి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయడం మాత్రం చాలా బాగా అనిపించింది. ఎందుకంటే అప్పటికన్నా మారతారా అంటే మారరు. ఎందుకంటే మీనా అక్కడ డబ్బులు లేదు కదా, అందుకోసం అనేసి మీనాని ఎప్పుడు తక్కువ చేస్తూనే ఉంటారు. కానీ బాలుని మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్లో చూసాం. అసలు బాలు అంత కూల్గా చూడడం ఫస్ట్ టైం అనిపించింది. అలాగే శృతి, మన రవి వీళ్ళంతా ముగ్గురు తోడుకోవడాలు కలిసి మీనాకు సారీ చెప్పించారు కనకం దగ్గర. అది మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఎందుకంటే అందరూ కలిసికట్టుగా ఉంటే ఎంత బాగుంటుంది అనేది ఈరోజు నిరూపించారు. కానీ ఆ విధంగా ఉంటారా అనేది మనం ఫర్దర్గా ఎపిసోడ్లో అయితే చూడాలి. వాళ్ళు ఉంటారు. ఎందుకంటే మన మనోజ్ని అనుమానిస్తాడు బాలు అయితే. మన మనోజ్ అయితే అంత ధీమాగా చూసినాడు కాబట్టి మన మనోజ్ చేయలేదు, ఎవరో తప్పు చేశారు, ఎవరు లాస్ట్లో వెళ్ళిందంటే కనకం గారు వెళ్ళారంటారు. కనకం గారు వెళ్ళారంటే అప్పుడు శృతి ఉండదు అక్కడ. శృతి ఉండకపోవడం వల్ల ఈ విధంగా అంత జరిగింది. కానీ సీరియల్ అయితే ఎపిసోడ్ అయితే చాలా